హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో సీటెట్ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలో స్టెప్ బై స్టెప్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. సీటెట్ అప్లికేషన్ ఫిల్లింగ్ చాలా ఈజీ. 4 స్టెప్ ప్రాసెస్ ఇది. దానికోసం మీరు స్టార్టింగ్ సీటెట్ వెబ్సైట్లోకి వెళ్ళాలి. దానికోసం గూగుల్ క్రోమ్లోకి వచ్చి సీటెట్ 2021 అని కొడితే మీకు డిఫరెంట్ పేజెస్ ఓపెన్ అవుతాయి. అందులో seatet.nic.in అని కనిపిస్తుంది కదా, ఇది మెయిన్ వెబ్సైట్ సీటెట్ది. అది క్లిక్ చేస్తే మెయిన్ వెబ్సైట్ హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ హోమ్ పేజ్లో బాటమ్ లైన్కి వెళ్ళిపోతే ఇక్కడ చూడండి, క్లియర్గా అప్లై ఫర్ సీటెట్ డిసెంబర్ 2021 అని ఉంది. దాని మీద క్లిక్ చేసి మీరు అప్లికేషన్ అనేది అప్లై చేయాలి. ఇక్కడ 2 డిఫరెంట్ స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ న్యూ రిజిస్ట్రేషన్, ఇది. సెకండ్ది ఓన్లీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్. మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయి ఉంటే కనుక ఇక్కడ అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్ టైప్ చేసి ఇక్కడ ఇచ్చిన సెక్యూరిటీ పిన్ కనుక ఇక్కడ టైప్ చేస్తే ఈ సెకండ్ స్టెప్కి వెళ్తారు. టు అప్లై ఆన్లైన్ అప్లికేషన్, అప్లై చేయడానికి 4 స్టెప్స్. ఫస్ట్ వన్ అప్లై ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్. ఇది న్యూ రిజిస్ట్రేషన్ ద్వారా అప్లై ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్లై చేసుకోవాలి. తర్వాత అప్లికేషన్ ఫిల్ చేయాలి. నెక్స్ట్ అప్లోడ్ స్కాన్డ్ ఫోటో అండ్ సిగ్నేచర్ కాపీస్. ఎగ్జామినేషన్ ఫీ అనేది కట్టాలి. ఈ 4 స్టెప్స్ కంప్లీట్ అయితే సీటెట్కి అప్లికేషన్ మనం ఫిల్ చేసినట్టు. సో ఫస్ట్ స్టెప్లో ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ దగ్గర మనం ప్రెస్ చేయాలి. ఇది ఆల్రెడీ మీరు ఒకసారి చెక్ చేసుకోండి, ఏ కేటగిరీకి ఫీజు ఎంత ఉందనేది. పేపర్ 1కి అప్లై చేయొచ్చు, పేపర్ 2కి అప్లై చేయొచ్చు, లేదంటే 2 పేపర్స్కి అప్లై చేయొచ్చు. పేపర్ 1 అనేది 5th క్లాస్ వరకు ఉంటుంది. పేపర్ 2 అనేది 6th to 8th క్లాస్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఫీ పేమెంట్ ఎనీ ఆఫ్ దీస్, ఈ చలాన్ ద్వారా చేసుకోవచ్చు, డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ ద్వారా చేయొచ్చు, లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా చేయొచ్చు. అండ్ ఫస్ట్ స్టెప్లో మనం ఐ హ్యావ్ డౌన్లోడెడ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనేది ఇక్కడ ఒక బాక్స్ ఉంది కదా, దాన్ని చెక్ చేయాలి. అంటే టిక్ మార్క్ పెట్టాలి. దాని మీద నొక్కితే టిక్ మార్క్ వస్తుంది. అక్కడ మనం క్లిక్ హియర్ టు ప్రొసీడ్ నొక్కాలి. ఇప్పుడు మనకి యాక్చువల్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ వన్ రిజిస్ట్రేషన్. ఇందులో క్యాండిడేట్స్ నేమ్, ఇవి పర్సనల్ డీటెయిల్స్, ఇవన్నీ మనకు తెలిసినవి ఉంటాయి. మోస్ట్లీ ఎస్ఎస్సి అంటే మన 10th క్లాస్ సర్టిఫికేట్లోది మాత్రమే టైప్ చేసుకుని పెట్టుకోవాలి. ఎందుకంటే మనం జాబ్ అప్లికేషన్ కోసం అప్లై చేస్తున్నాం కాబట్టి 10th సర్టిఫికేట్లో ఎలా అయితే ఉందో అలానే ఇక్కడ క్యాండిడేట్స్ నేమ్ అనేది ఉండాలి. ఇది ఫస్ట్ స్టెప్ రిజిస్ట్రేషన్. ఇక్కడ మన పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాలి. దాని కింద కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది సెకండ్ కాలం. ఇవన్నీ అయిపోయిన తర్వాత పర్మనెంట్ అడ్రస్. ఇఫ్ సపోజ్ మీరు ఉంటున్న ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ వేరే వేరే అయితే 2 మెన్షన్ చేయాలి ఇక్కడ. అండ్ పాస్వర్డ్ మనమే చూస్ చేసుకుని పెట్టుకుంటాము. అండ్ ఇక్కడ ఇచ్చిన సెక్యూరిటీ పిన్ *= టైప్ చేసి సబ్మిట్ చేస్తే మనకి ఫస్ట్ స్టెప్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది, రిజిస్ట్రేషన్ ప్రాసెస్. సో దీనికోసం మనం క్యాండిడేట్ నేమ్ నేను ర్యాండమ్గా ఇస్తున్నాను. ఫాదర్ నేమ్, మోస్ట్లీ క్యాండిడేట్ నేమ్ అనేది మనకి ఎస్ఎస్సి సర్టిఫికేట్లో ఎలా అయితే ఉంటుందో అలానే ఇవ్వాలి, ఎందుకంటే ఇది మన జాబ్ అప్లికేషన్ కాబట్టి. డేట్ ఆఫ్ బర్త్ కూడా 10th క్లాస్లో ఏదైతే సర్టిఫికేట్లో ఉంటుందో అదే డేట్ ఆఫ్ బర్త్ అనేది పెట్టాలి. జెండర్ సెలెక్ట్ చేసుకుంటారు. ఐడెంటిటీ టైప్, ఇది మనం ఏదైతే ఐడెంటిటీ ప్రూఫ్ చూపిద్దాం అనుకుంటున్నామో ఆ ఐడి ప్రూఫ్ది ఇవ్వాలి. ఓటర్ ఐడి కానీ, పాస్పోర్ట్ కానీ, లేదంటే బ్యాంక్ పాస్బుక్ కానీ, రేషన్ కార్డ్ కానీ, లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. మీ దగ్గర ఏ ఐడి ప్రూఫ్ అయితే అవైలబుల్ ఉందో ఆ ఐడి ప్రూఫ్ సెలెక్ట్ చేసుకుని దానికి సంబంధించిన ఐడి ప్రూఫ్ మీద ఉండే నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ ఇక్కడ ఇవ్వాలి. అడ్రస్ దగ్గర మీ అడ్రస్, ఇందులో ఫోన్ నెంబర్ అండ్ మెయిల్ ఐడి చాలా చాలా ఇంపార్టెంట్. మన అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయాలన్నా కూడా నెక్స్ట్ రిజిస్ట్రేషన్ అప్పుడు కంపల్సరీ అడిగేది ఇదే. ఈమెయిల్ ఐడికి ఒక పాస్వర్డ్ వస్తుంది. సో ఆ పాస్వర్డ్ మనం ఇక్కడ టైప్ చేస్తేనే మనకి లాగిన్ అవుతుంది, లేకపోతే అవ్వదు. ఇక్కడ మనం కూడా ఒక మొబైల్ నెంబర్ ఇవ్వాలి. మీ దగ్గర ఉండే మొబైల్ నెంబర్ ఇవ్వండి, ఎందుకంటే దానికి ఒక ఓటీపీ కూడా వస్తుంది. సో ఓటీపీ టైప్ చేయాలి, మెయిల్ ఐడికి ఒక పాస్వర్డ్ వస్తుంది, ఆ పాస్వర్డ్ టైప్ చేయాలి. అప్పుడు మాత్రమే మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇది నేను కాంటాక్ట్ అడ్రస్ ఇచ్చాను. ఈ కాంటాక్ట్ అడ్రస్ ఒకవేళ మీ పర్మనెంట్ అడ్రస్ కనుక సేమ్ అయితే చెక్ మార్క్ చేయాలి. దీని మీద క్లిక్ చేస్తే 2 సేమ్ అని చెప్పని మెన్షన్ చేసేసుకుంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్ యాక్చువల్లీ, ఈ పాస్వర్డ్ అనేది.
సో అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ పేజ్లో డీటెయిల్స్ అన్నీ కూడా మీరు చాలా ఫాస్ట్గా ఫిల్ చేయాలి. ఎందుకంటే మీరు కష్టపడి పాస్వర్డ్ వరకు టైప్ చేసుకొచ్చి పాస్వర్డ్ అంతా ఫిల్ చేసి సబ్మిట్ చేసే టైం కల్లా ఈ పేజ్ ఎక్స్పైర్ అయిపోతే మళ్ళీ మొత్తం అన్ని ఫస్ట్ నుంచి టైప్ చేసుకోవాల్సి వస్తుంది. సో యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా పేజ్లో డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయండి. పాస్వర్డ్లో 8 నుంచి 13 అక్షరాలు అయితే కన్ఫర్మ్గా ఉండాలి. 8 నుంచి 13 క్యారెక్టర్స్ ఉండాలి. తర్వాత ఆ క్యారెక్టర్స్లో ఒకటి కన్ఫర్మ్గా అప్పర్ కేస్ అయి ఉండాలి, ఇంకొకటి లోయర్ కేస్ అయి ఉండాలి, ఒకటి నెంబర్ పెట్టి ఉండాలి అండ్ ఇంకొకటి స్పెషల్ క్యారెక్టర్ అయితే కన్ఫర్మ్గా ఉండాలి. సేమ్ అదే పాస్వర్డ్ మళ్ళీ నేను ఇక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్లో టైప్ చేస్తున్నాను. సో ఈ సెక్యూరిటీ క్వశ్చన్ కూడా మీకు గుర్తుండేది పెట్టుకోండి. వెబ్సైట్ యూ రేర్లీ విజిట్ కానీ, నేమ్ ఆఫ్ యువర్ ఫస్ట్ స్కూల్ కానీ, లేదంటే నైబర్స్ యొక్క పెట్ నేమ్ కానీ, రిజిస్ట్రేషన్ నెంబర్ ఆఫ్ యువర్ ఫస్ట్ వెహికల్ కానీ, ఫేవరెట్ బుక్ కానీ, మీకు నచ్చిన క్వశ్చన్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ దాని ఆన్సర్ మీకు గుర్తుండాలి. ఈ సెక్యూరిటీ పిన్ ఉంది కదా, అంటే మీకు ఇక్కడ కింద ఏదైతే కనిపిస్తుందో అదే ఇక్కడ టైప్ చేయాలి. క్యాపిటల్ లెటర్స్ ఉంటే క్యాపిటల్ లెటర్స్ టైప్ చేయాలి, స్మాల్ లెటర్స్ ఉంటే స్మాల్ లెటర్స్ టైప్ చేయాలి. సబ్మిట్. చూడండి ఇక్కడ, ప్లీజ్ రివ్యూ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్స్ కేర్ఫుల్లీ. ఇఫ్ యూ వుడ్ లైక్ టు చేంజ్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఎంటర్డ్ యూ మే డూ సో బై ప్రెస్సింగ్ ఎడిట్ రిజిస్ట్రేషన్ ఫామ్. ఇప్పటివరకు నేను ఏదైతే రిజిస్ట్రేషన్ ఫామ్లో ఫిల్ చేశానో అవన్నీ ఒకసారి వెరిఫై చేసుకుని కింద బాక్సెస్ ఇచ్చామో ఆ బాక్సెస్లో టిక్ మార్క్ చేయండి. ఇఫ్ సపోజ్ ఏదైనా ఎడిటింగ్ చేయాలంటే ఎడిట్ మీద నొక్కండి, ఫైనల్ సబ్మిషన్ కావాలంటే ఫైనల్ సబ్మిషన్ మీద నొక్కండి అన్నారు. ఓకే, ఒకసారి వెరిఫై చేసుకోండి. ఇక్కడ ఏమేమి వెరిఫై చేసుకోవాలని చెప్పారు అన్నీ చెక్ చేసుకుని ఇక్కడ అన్ని బాక్సెస్లో టిక్ మార్క్ చేస్తే బ్లూ మార్క్ వస్తుంది చూడండి. ఇవన్నీ అంటే మనం వెరిఫై చేసుకుని చెక్ మార్క్ చేస్తున్నట్టు అనమాట. ఇవన్నీ చెక్ మార్క్ చేసి ఐ అగ్రీ మీద ప్రెస్ చేసి సబ్మిట్ చేయాలి. ఇక్కడ మీ ఇంటి నేమ్ దగ్గర కానీ లేకపోతే డిస్ట్రిక్ట్ కానీ ఏదైనా తప్పు పడింది అలాంటప్పుడు ఎడిట్ నొక్కాలి. అప్పుడు మళ్ళీ బ్యాక్ పేజ్కి వెళ్తుంది. సో అన్ని కరెక్ట్ అయితే ఇక్కడ చెక్ మార్క్ పెట్టాలి ఐ అగ్రీ దగ్గర, సబ్మిట్ అండ్ సెండ్ ఓటీపీ. డూ యూ విష్ టు సబ్మిట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అండ్ గెట్ ఓటీపీ. సబ్మిట్ చేసి ఓటీపీ తెచ్చుకోవాలనుకుంటున్నారా, ఎస్ నొక్కాలి. మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఈ అప్లికేషన్ ఫిల్ చేస్తున్నప్పుడు ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ టైప్ చేయాలి అండ్ మీరు ఇచ్చిన మెయిల్ ఐడికి ఒక ఓటీపీ పంపిస్తారు. అది ఇది ఒకటి కాదు, ఒకసారి వెరిఫై చేసుకోండి. వేరే వేరే ఓటీపీస్ వస్తాయి, వేరే వేరే నెంబర్స్ వస్తాయి. రాకపోతే రీసెండ్ ఓటీపీ అని మళ్ళీ టైప్ చేయండి. మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ అండ్ మెయిల్ ఐడికి వచ్చిన ఓటీపీ టైప్ చేసిన తర్వాత ఫైనల్ సబ్మిట్ ప్రెస్ చేయాలి. మనకి సెకండ్ స్టెప్, ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది అక్కడ. సో దిస్ సెకండ్ స్టెప్. కంటిన్యూషన్ అప్లికేషన్ ఫామ్ ప్రెస్ చేస్తే ఈ పేజ్లోకి వెళ్తాం మనం. సెకండ్ది అప్లికేషన్ ఫామ్ అనమాట. ఈ సెకండ్ దాంట్లో క్యాండిడేట్ నేమ్ ఇవన్నీ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయాం కాబట్టి సో ఆ డీటెయిల్స్ తోటి అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అయిపోయింది. ఇక్కడ మిగిలిన కాలమ్స్ అనేవి మనం ఫిల్ చేయాలి. లాంగ్వేజ్ 1 అనేది మీరు ఏదైతే చూస్ చేసుకుంటారో దాని మీద చాలా డెప్త్ ఇస్తారనమాట. తెలుగు వేరు, లాంగ్వేజ్ 2లో ఇచ్చే తెలుగు వేరే ఉంటుంది పేపర్. సేమ్ పేపర్ ఉండదండి. లాంగ్వేజ్ 1 అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ లాంగ్వేజ్ కాబట్టి అంటే కొంచెం లాంగ్వేజ్ 2లో చూస్ చేసుకున్న దానికన్నా లాంగ్వేజ్ 1లో చూస్ చేసుకుంటే చాలా డెప్త్గా ఉంటుంది అనమాట పేపర్. ఎంప్లాయ్మెంట్ స్టేటస్, మీరు కరెంట్లీ ఎంప్లాయిడ్ యాజ్ ఎ టీచర్ అయితే పెట్టుకోండి, లేదంటే ఇంకా టీచర్ కాకుండా ఇంకేమైనా చేస్తున్నారంటే ఆ ఆప్షన్ పెట్టుకోండి. సపోజ్ మీరు ఏమీ ఎంప్లాయ్మెంట్ కాదంటే నాట్ ఎంప్లాయిడ్ పెట్టుకోవచ్చు. మీరు ఇక్కడ ఇది మెయిన్ థింగ్, అప్లై ఫర్. దేనికి అప్లై చేస్తున్నారు మీరు, పేపర్ 1 పేపర్ 2 లేకపోతే 2 పేపర్స్కి అప్లై చేస్తున్నారు అనేది ఇక్కడ చూస్ చేసుకోవాల్సిన ఆప్షన్ అనమాట. అప్లయింగ్ ఫర్ పేపర్ 1 అంటే క్లాస్ 1 నుంచి 5 వరకు, పేపర్ 2 అంటే క్లాస్ 6 నుంచి 8th క్లాస్ వరకు కోసం అప్లై చేస్తున్నాం. బోత్ పేపర్స్ అప్లై చేసుకోవచ్చు, రెండు క్రాస్ అవ్వవు. ఐదర్ ఒకే రోజు ఒకవేళ వస్తే మార్నింగ్ ఆర్ ఆఫ్టర్నూన్ వస్తుంది తప్ప మార్నింగే 1 and 2 కూడా కలిపి ఇవ్వరు. సో నేనైతే పేపర్ 2కి అప్లై చేస్తున్నాను. బేసింగ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్ మీరు దేనికైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఆ పేపర్ని ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫర్ క్లాస్ 6th to 8th. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం, కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసుకోవాలి. మీరు ఇందులో మీరు ఏ కేటగిరీలోకి వస్తారనేది అబ్జర్వ్ చేసుకుని పెట్టుకోవాలి. ఇది గ్రాడ్యుయేషన్ అండ్ పాస్డ్ ఆర్ అపీరింగ్ ఇన్ ఫైనల్ ఇయర్ ఆఫ్ 2-year డిప్లొమా. మీరు కనుక చేసేది 2-year డిప్లొమా అయితే ఈ కేటగిరీలోకి వస్తారు. సెకండ్ వన్ ఏంటంటే గ్రాడ్యుయేషన్ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ అండ్ పాస్డ్ ఆర్ అపీరింగ్ ఇన్ 1 year బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎడ్యుకేషన్. ఇది జనరల్గా సీటెడ్ అంటే సెంట్రల్ వైజ్ కాబట్టి మన స్టేట్లో మాత్రం ఇంకా 2 years అయిపోయింది బీఈడి. అది ఇంకా బీఈడి సింగిల్ 1 yearలోనే జరుగుతుంది. గ్రాడ్యుయేషన్లో 50% మార్క్స్తో ఉండి అండ్ పాస్డ్ ఆర్ అపీరింగ్ ఇన్ ఫస్ట్ ఇయర్ బ్యాచిలర్ ఇన్ ఎడ్యుకేషన్లో కనుక ఫస్ట్ ఇయర్ ఉంటే కనుక సెకండ్ ఆప్షన్ అప్లై చేసుకోవాలి.
థర్డ్ వన్ ఏంటంటే గ్రాడ్యుయేషన్ విత్ అట్లీస్ట్ 45% మార్క్స్ ఉండి ఇయర్ కోర్సు చదువుతూ ఉన్నా లేదంటే పాస్ అయిపోయినా విత్ డిగ్రీలో 45% మార్క్స్ వచ్చుంటే ఇన్ అకార్డెన్స్ విత్ ద ఎన్సిటిఈ రెగ్యులేషన్స్ ఇష్యూడ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ ఇన్ దిస్ రిగార్డ్ అన్నారు. ఈ ఆప్షన్ పెట్టుకోవాలి. ఫోర్త్ ఆప్షన్ సీనియర్ సెకండరీ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్. సీనియర్ సెకండరీ కానీ లేదంటే ఫైనల్ ఇయర్ ఆఫ్ 4-year బ్యాచిలర్ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. సో ఫిఫ్త్ వన్ వచ్చి సీనియర్ సెకండరీ కంప్లీట్ చేసి ఇట్స్ ఈక్వలెంట్ 50% మార్క్స్. ఆర్ 4th year ఆఫ్ బీఎస్సీ డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేద్దాం అనుకుంటే 5 పెట్టుకోవాలి. సిక్స్త్ వన్ గ్రాడ్యుయేషన్ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ అండ్ పాస్డ్ ఆర్ అపియరింగ్. ఇది స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి. సెవెంత్ ఆప్షన్ చూడండి, జనరల్గా మామూలుగా డిగ్రీ కానీ పీజీ కానీ కంప్లీట్ అయ్యి బీఈడీ కంప్లీట్ చేసిన వాళ్ళు సెవెంత్ ఆప్షన్ పెట్టుకోవాలి. ఎనీ క్యాండిడేట్ హ్యావింగ్ క్వాలిఫైడ్ బీఈడీ ప్రోగ్రామ్ రికగ్నైజ్డ్ బై ద ఎన్సిటిఈ ఈజ్ ఎలిజిబుల్ టు అపియర్ ఇన్ టెట్ ఆర్ సీటెట్. సో ఇది మనకి ఎలిజిబుల్ అవుతుంది. అంటే బీఈడీ కంప్లీట్ చేసి ఇది సెవెంత్ పెట్టుకోవాలి. ఇక్కడ సబ్జెక్ట్స్, ఇక్కడ 2 సబ్జెక్ట్స్ వచ్చాయి. ఏ సబ్జెక్ట్లోకి ఏ కేటగిరీలోకి మీరు వస్తారనేది అక్కడ చూస్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ చేస్తారా డిగ్రీ ఇన్ ఎడ్యుకేషన్ చేస్తారా, మీ యొక్క క్వాలిఫికేషన్ బేస్ చేసుకుని ఇది సెలెక్ట్ చేసుకోవాలి. మీరు డిప్లొమా చేసి టెట్ చేశారా లేకపోతే డిగ్రీ చేసి లేకపోతే బీఈడీ చేశారా అనే దాన్ని బట్టి అది పెట్టుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్ పేపర్ ఏ మీడియంలో కావాలి మీకు, ఇంగ్లీష్ కావాలా హిందీ కావాలా, ఇంగ్లీష్. ఫస్ట్ చాయిస్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్, మీరు ఒకటే స్టేట్లో 4 ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. యాక్చువల్లీ ప్రీవియస్గా అయితే ఇన్ని ఆప్షన్స్ ఉండేవి కాదు. మనకు ఇప్పుడు ఆన్లైన్ ఎగ్జామ్ ఇది సీటెట్ అంతా కూడా. సో ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టిన ఈ December 2021 ఎగ్జామ్ నుంచి మాత్రం ఒకటే స్టేట్లో చాలా ఇచ్చారు మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్. ఇది ఎడ్యుకేషనల్ డీటెయిల్స్. మీరు ఇప్పుడు అపియరింగ్ ఫైనల్ ఇయర్ అపియర్ అవుతున్నారా లేదంటే పాస్ అయిపోయారా, పాస్ అయిపోతే ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఎడ్యుకేషన్ ఆర్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, ఇక్కడ బోర్డ్ ఆర్ ఇన్స్టిట్యూషన్ ఆర్ యూనివర్సిటీ నేమ్, ఇది మీ కాలేజ్ నేమ్ పెట్టుకోండి. ఈ రిజల్ట్ మోడ్ దగ్గర పర్సంటేజ్ ఇవ్వాలి. మీరు డైరెక్ట్గా పర్సంటేజ్ ఇవ్వడానికి లేదు. మీరు టోటల్ మార్క్స్కి అప్టైన్డ్ మార్క్స్ ఎన్ని వచ్చాయి అనేది పెడితే ఇక్కడ పర్సంటేజ్ అనేది వస్తుంది. మీ ఇన్స్టిట్యూట్ యొక్క పిన్ కోడ్ కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. ఓకే, సో చాలా మందికి డౌట్ వచ్చేది ఈ విషయమే, టోటల్ మార్క్స్ ఏంటి, అప్టైన్డ్ మార్క్స్ ఏంటి అండ్ పర్సంటేజ్ ఏంటి అని చెప్పని. దీనికి ఏంటంటే మన యొక్క బీఈడీ సర్టిఫికేట్ నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇది 4th సెమిస్టర్ది 24 టోటల్ క్రెడిట్స్ అని ఉన్నాయి. సో అది ఇంటూ 10 అంటే 240. సో 4th సెమిస్టర్ టోటల్ మార్క్స్ ఎంత 240. దానికి మీకు వచ్చిన మార్క్స్ ఎంత ఇక్కడ ఉంటాయి, గ్రేడ్ పాయింట్స్ అని చెప్పని చూసారా. సో 240కి మీకు వచ్చిన గ్రేడ్ పాయింట్స్ 216. ఇక్కడ చూస్తే ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్, ఫోర్త్ సెమిస్టర్ వాటి యొక్క క్రెడిట్స్ అన్నీ ఇంటూ 10 చేసి అక్కడ వేసుకుని వాటి టోటల్ కౌంట్ అనేది టోటల్ మార్క్స్ అవుతుందన్నమాట. గ్రేడ్ పాయింట్స్ ఇండివిజువల్గా ఏ సెమిస్టర్కి ఆ సెమిస్టర్ వచ్చిన ఇండివిజువల్ గ్రేడ్ పాయింట్స్ ఉంటుంది కదా, అవన్నీ యాడ్ చేస్తే టోటల్ పాయింట్స్ గ్రేడ్ పాయింట్స్ మనకి ఎస్యూవన్నీ ఉంటాయి. సో టోటల్ మార్క్స్కి టోటల్ మనకి వచ్చిన ఎస్యూడ్ మార్క్స్ అనమాట అవి. అండ్ నెక్స్ట్ ఏమో కింద ఉన్న సెక్యూరిటీ పెన్ ఉంది కదా, యాస్టిస్ కింద ఏదైతే ఉందో ఆ కెపాచీ అక్కడ టైప్ చేసి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన వెంటనే మళ్ళీ వస్తుంది, చెక్ మార్క్ చేసుకోవాలి అండ్ ఐ అగ్రీ ప్రెస్ చేసి ఫైనల్ సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేయాలనుకుంటున్నారా అంటే ఎస్. సో అప్లికేషన్ ఫామ్ అనేది ఫైనల్ సబ్మిషన్ అయిపోతుంది. ఇక్కడ వరకు అప్లికేషన్ ఫామ్ సబ్మిషన్ అనేది అయిపోయింది మీకు. ఇక్కడ ఉన్నది ఓన్లీ డాక్యుమెంట్ అప్లోడ్. సో అప్లికేషన్ నెంబర్ ఇది, కావాలంటే దీన్ని ఒకసారి ఫోటో తీసుకుని పెట్టుకోండి లేకపోతే ఎక్కడైనా రాసుకోండి. సో ఈ అప్లికేషన్ నెంబర్ మీ ఫోన్ మొబైల్ నెంబర్ దేనితో రిజిస్టర్ అయ్యారో దానికి వస్తుంది అనమాట. సో అప్లికేషన్ నెంబర్ ఉండాలి అండ్ ఆ పాస్వర్డ్ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు అప్లోడ్ డాక్యుమెంట్స్ థర్డ్ స్టెప్ ఇది. ఇక్కడ వెళ్ళేటప్పుడు మీరు ఏం చేయాలంటే ముందే మీ ఫోటోగ్రాఫ్ని ఒకటి స్కాన్ కాపీ చేసి సిస్టంలోకి కాపీ చేసుకుని ఉంచుకోండి. అలాగే సిగ్నేచర్ కూడా మీరు ఒక వైట్ పేపర్ మీద సెండ్ చేసేసి దాని ఫోటో తీసి కాపీ చేసేసి సిస్టంలో కాపీ చేసి ఉంచుకోండి. సో ఫోటోగ్రాఫ్ దగ్గరికి వచ్చేటప్పటికి చూస్ ఫైల్ చేసి ఇది మీ డాక్యుమెంట్ ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళాలి. సో అక్కడికి వెళ్ళి ఇది మీరు ఎడిటింగ్స్ అనేవి ఇక్కడే చేసేసుకోవచ్చు, వాడు అక్కడ టూల్ ఇచ్చారు. సో మీరు ఆ ఫోటో అనేది అడ్జస్ట్ చేసుకుని సైజెస్ అనేవి అడ్జస్ట్ చేసుకుని అప్లై చేయొచ్చు. ఇక్కడ టైప్ చేసి సబ్మిట్ చేయాలి. ఫైనల్ సబ్మిషన్ కన్ఫర్మేషన్ ఇది. సో ఇక్కడ చూడండి గ్రీన్లో 3 స్టెప్స్ వచ్చాయి కదా, రిజిస్ట్రేషన్, అప్లికేషన్ ఫామ్, డాక్యుమెంట్ అప్లోడ్. ఈ 3 స్టెప్స్ కంప్లీట్ అయిపోయాయి. ఫైనల్ పేమెంట్, ఫీ పేమెంట్ లాస్ట్ స్టెప్ మాత్రమే ఇన్కంప్లీట్ ఉంది అనమాట. అంటే మీరు ఫోటో కానీ సిగ్నేచర్ కానీ ఏమైనా ఎడిట్ చేసుకోవాల్సి వస్తే ఇక్కడ ప్రెస్ చేయాలి. అప్లికేషన్ ఫామ్లో ఏమైనా చేంజెస్ చేయాలంటే ఇక్కడ ప్రెస్ చేయాలి. పే ఎగ్జామినేషన్ ఫీ 1000 రూపీస్.
మీరు పెట్టుకున్న కేటగిరీ వైజ్గా అమౌంట్ అనేది ఫిక్స్ అవుతుంది కదా. ఫర్ ప్రాసెస్లో ఏ విధంగా చేసుకోవచ్చు, ఏదైనా ఆన్లైన్ పేమెంట్ చేయొచ్చు, లేదంటే యూజింగ్ రియల్ టైమ్ ఈ ఛాలెంజ్ చేసుకోవచ్చు. ఆన్లైన్ పేమెంట్లో ప్రొసీడ్ ఫర్ పేమెంట్స్, ఇందులో సెలెక్ట్ పేమెంట్ ప్రొవైడర్. సో ప్రొసీడ్ ఫర్ పేమెంట్ ద్వారా చేసిన డెబిట్ కార్డ్ ద్వారా లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఆర్ యూపీఐ ఎనీ ఆఫ్ ద ప్రాసెస్, మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసి మేక్ పేమెంట్ చేసి మీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. క్రెడిట్ కార్డ్ ఆర్ ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఈ రెండింటి నుంచి దేని నుంచి చేసినా కూడా 15 నుంచి 20 రూపీస్ వరకు ఎక్స్ట్రా ఛార్జెస్ పడుతున్నాయి. ఈ యూపీఐ మాత్రం ఎటువంటి ఎక్స్ట్రా అమౌంట్ పడట్లేదు. సో బెటర్ గో విత్ యూపీఐ. సో ఈ పేమెంట్ చేసేసిన తర్వాత ఫైనల్ అప్లికేషన్ డౌన్లోడ్ అనేది వస్తుంది. అది కింద మనం రిఫరెన్స్ కోసం డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే అందులో అప్లికేషన్ నెంబర్ అవి కూడా ఉంటాయి. సో మన సీటెట్ అప్లికేషన్ అనేది అప్లై చేయడం అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ సీటెట్.